ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్. సర్కారు కీలక నిర్ణయం. ఈరోజు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 8వ పే కమిషన్ విషయంలో వేగంగా అడుగులు వేస్తుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే జనవరి నెలలో 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత నుంచి కమిషన్ ఏర్పాటు విషయంలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. కానీ ఒక దశలో 8వ పే కమిషన్కు సంబంధించి చైర్మన్ అలాగే సభ్యులు ఎంపిక అనేది జరగకపోవడంతో అటు ఉద్యోగుల్లో కూడా అసహనం పెరిగింది. దీంతో ఏం చేయాలో తెలియక ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది 8వ పే కమిషన్ ప్రభుత్వం ఏర్పాటును చేస్తుందా లేదా దానిపైన తర్జన పడుతున్నారు. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే 7వ పే కమిషన్ సిఫారసులు డిసెంబర్ 31, 2025 నాటికి ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే నూతన 8వ పే కమిషన్ సిఫారసు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన సర్వత్రా చర్చ నడుస్తుందన్నమాట. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. 2 రకాల అప్డేట్స్ ఉన్నాయన్నమాట. తెలంగాణలో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఉద్యోగులకు. ఎందుకంటే సర్కారు ముందు ఉద్యోగం చేసి ఉంచిన 57లో డిమాండ్లు ఆర్థిక భారం లేని 45 డిమాండ్లు తొలుత అమలు చేయనున్నట్లు కూడా తెలిసింది. ఆర్థిక భారం పడేటువంటి 12 డిమాండ్లు మాత్రం దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఓ సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఉద్యోగుల డిమాండ్లను 2 కేటగిరీలో విభజించి ఆర్థిక భారం లేనివి, ఆర్థిక భారం పడే డిమాండ్లు వేరువేరుగా చేసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తుందని త్వరలోనే ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అందించినట్లు కూడా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు 3 ఉన్నతాధికారులతో సర్కారు ఈ నెల 6న త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చైర్మన్గా, పంచాయత్ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ అనగా కృష్ణ భాస్కర్ను కూడా మెంబర్గా నియమించిందనమాట. ఉద్యోగ సంస్థలపైన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి వారంలోగా ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కమిటీని ఆదేశించింది. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే ఉద్యోగ జేఏసీ నేతలతో త్రిసభ్య కమిటీ సమావేశమైందనమాట. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు సహా 56 సంఘాల నుంచి 46 మంది నాయకులతో కమిటీ సమావేశమయ్యారు. సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి 57 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వాటి ఆధారంగా కసరత్తు చేసిన కమిటీ 57 డిమాండ్లను 2 కేటగిరీలుగా విభజించిందనమాట. ఎలాంటి ఆర్థిక భారం లేని 45 డిమాండ్లను ఒక కేటగిరీలో వేతన సవరణం, పీఆర్సీ, పెండింగులు, టీఏలు కావచ్చు, పాత పెన్షన్ స్కీము అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు, రాయితీలు, గృహ నిర్మాణ సౌకర్యాలు వంటి 12 కీలక డిమాండ్లు మరో కేటగిరీలో చేర్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు మరికొన్ని సంఘాలతో మాట్లాడాక 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి త్రిసభ్య కమిటీ తమ రిపోర్ట్ను అందజేసే అవకాశం అయితే ఉంది. కాగా ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు కూడా సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆర్థిక భారం లేని డిమాండ్లు వెంటనే పరిష్కరించి ఆర్థిక భారం పడేటువంటి డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నదని